అణువుల నిర్మాణం దగ్గర నుంచి గ్రహాల కదలిక వరకు ప్రపంచంలో ప్రతిదీ కూడా ఒక సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది. అది ఆకర్షణ సిద్ధాంతం. మనం ఏదైతే ఆకర్షితులం అవుతూ ఉంటామో, ఏమైతే చూసి చేయాలనుకుంటామో, ఏదైతే నేర్చుకోవాలనుకుంటాం, ఉండాలనుకుంటున్నాం, తినాలనుకుంటున్నాం, ఏ పని చేస్తున్నా కూడా మనము ఇక్కడ ఏదో ఒక కార్నర్లో ఆ పనిని ఇంతకు ముందు చేసిన వాళ్ళ దగ్గర నుంచి చూసి ఆకర్షితులం అవుతాం. దాన్నే ఆకర్షణ సిద్ధాంతం అంటారు. ఉదాహరణకి ఇసుకలోకి వెళ్ళి ఒక అయస్కాంతాన్ని తిప్పండి, ఇసుకంతా అయస్కాంతానికి అంటుకుంటుందా? లేదు. ఒక ఇనుప రజుల్లాంటిది మాత్రమే అయస్కాంతాన్ని ఆకర్షిస్తుంది. అలాగే మన మనసు కూడా ఏదైతే నిరంతరం ఆలోచిస్తామో, కోరుకుంటామో, ఎలా అయితే ఉండాలనుకుంటున్నామో అటువంటి పరిస్థితుల్ని, మనుషుల్ని, పరిసరాలని అన్నిటిని మనకి దగ్గర చేస్తుంది. కాకపోతే ముందు దాన్ని మనం నమ్మాలి.